మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకంటే ముందు నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద హైడ్రామా అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. రెండు వర్గాల మధ్య, ఇటు కాసుల బాలరాజ్ వర్గం, అటు ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల మధ్య నిన్న పచ్చిగడ్డి వేస్తే బగ్గుమన్నట్టు నిన్న కాసుల బాలరాజ్ గారికి హైకమాండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో టికెట్ ఇవ్వకుండా ఏనుగుల రవీందర్ రెడ్డి గారిని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత హైకమాండ్ నుంచి పెద్దలు వచ్చి బాలరాజ్ గారిని బుజ్జగించి ఆ తర్వాత ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఈ వార్త రాగానే హడావుడిన రెండవ వర్గమైనటువంటి ఏనుగుల రవీందర్ రెడ్డి గారి వర్గం వెంటనే హడావుడిగా నిన్న దాదాపు 10ల సంఖ్యలో నిన్న వాహనాల ద్వారా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ దారి పట్టారు. అక్కడ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ చిట్ట చివరికి హైకమాండ్ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి పంపించడం జరిగింది వీళ్ళకి. ఎందుకంటే గతంలో మాటిచ్చినటువంటి హైకమాండ్ పెద్దలే అది పదవిని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏమి చేయలేరు, ఎవరికైనా కానీ ఏం చెప్పినా ఏం చేసినా అతనికి హైకమాండ్ గుర్తించి ఇచ్చింది. కాబట్టి వీళ్ళు నిరాశతో నిన్న వెనక్కి తిరిగినట్టు విశ్వసనీయ సమాచారం ఉన్నది. అయితే ఇందులో కొందరు రాజకీయ నాయకులు అనే చెప్పుకునే కొంత ఈ క్యాడర్లోని కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం, తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ నియోజకవర్గంలో కాసుల బాలరాజ్ గనక ఆ పదవిలో కూర్చుంటే మేము చేసుకోవాల్సిన పనులు గాని, మేము ఏదైతే మాకు పక్కన మాంజీర నది ఉందో దానిపైన మాకు హక్కు ఉండదు, అడ్డుపడతాడని అతనికి పదవులు రాకుండా కొందరు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాత్రం వాళ్ళ పేర్లు బయటకు పెడతాం. వారికి సంబంధించినంత వరకు పూర్తి డీటెయిల్స్, డాటా, ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉంది. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెట్టడానికి K9 టీవీ ముందుకొస్తుంది. అయితే ఒక బీసీ నాయకుడు బాన్స్వాడ నియోజకవర్గంలో ఎదగనివ్వకుండా రెడ్డిలు, రావులు కావాలని అనగదొక్కుతున్నారు. ఒక బీసీ నాయకుడు గనక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే కనీసం అతను 20 నుంచి 40 సంవత్సరాల వరకు సుదీర్ఘంగా ఆ నాయకుడే కొనసాగుతాడు, మనకు రాజకీయ మనుగడ ఉన్నది అని కుట్రలు చేస్తూ తనని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనకున్న సమాచారం ఇది. ఈరోజు పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎలక్ట్రోలర్ బాండ్ల నంబర్లు చెప్పాల్సిందే, SBIకి సుప్రీంకోర్టు డెడ్ లైన్. ఎలక్ట్రోలర్ల బాండ్ల నంబర్లు చెప్పాల్సిందే అంటూ 9వ పేజీలోని వార్త ఇది. గవర్నర్ తమిళిసై రాజీనామా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం. తమిళనాడు లేదా పుదుచ్చేరి నుంచి పోటీ పరిశీలనలో మరో 4-5 నియోజకవర్గాలు. గవర్నర్ గా 4 సంవత్సరాల 6 నెలల పనిచేసిన తమిళిసై నేడో రేపో ఇన్ఛార్జ్ గా గవర్నర్ ను నియమించనున్న రాష్ట్రపతి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద గవర్నరు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ నిన్న గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్, కమిషన్ల కోసం ఢిల్లీ దాకా వచ్చిండ్రు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజల కళలను బీఆర్ఎస్ చిదిమేసిందని ఫైర్. మొత్తం మీద అయ్య ఇక్కడ గుర్తపట్టిండు, కొడుకు, అల్లుడు అందరు ఇక్కడ గుర్తపట్టిండ్రు. ఇది సరిపోక ఢిల్లీ దాకా కూడా వెళ్లి లిక్కర్ స్కామ్ లో కవితక్క చేసినటువంటి ఘనకార్యాన్ని నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం స్కామ్ ఫైళ్లను కాంగ్రెస్ దాస్తుంది, అవినీతి పరులను వదిలిపెట్టాం, ఇది మోదీ గ్యారంటీ, శక్తిని అంతం చేస్తామని ఇండియా కూటమి అంటున్నది, ఆ శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలుతుంది, వికాసిత్ తెలంగాణ, వికాసిత్ భారత్ మా లక్ష్యం. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రసంగం. అంటే మొత్తం మీద కాళేశ్వరం స్కామ్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ దాస్తుంది అంటూ నిన్న నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరిగింది. అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒక శక్తిగా మారుతున్నాయి. అంటే ఈ శక్తి జూన్ 4వ తేదీన ఆ శక్తి అనేది ఎవరికి ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారు అంటూ నరేంద్ర మోదీ గారు నిన్న ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత వికాసిత్ తెలంగాణ, వికాసిత్ భారత్ చేస్తాం అంటూ జగిత్యాల విజయ సంకల్ప సభలో నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో సుదీర్ఘంగా
10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వమే ఉంది. వీళ్ళతో పాటు కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈ కాళేశ్వరం పైన అప్పటి నుంచి మీరు దలుచుకుంటే గనక ఇప్పటిదాకా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఇప్పటి వరకు జైల్లో ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళా గెలిపించిన తర్వాత మీరు అదే పని చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇదేదో ఇప్పుడు కూడా మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి వీటిపైన కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీరు సెంటర్ లో మీరే ఉన్నారు కదా. ఇది కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే మీరు చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఎలక్షన్లలో ఏదో హడావుడి చేసి ఏదో చేసేసినాము, బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో చేసేసినాము అన్నట్టుగా చూపించడానికి తప్ప బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని ప్రజలందరూ అనుకుంటున్నారు సార్. సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరైన జనం అంటూ నేడో రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు సిడబ్ల్యూసీ పార్టీ సిఈసి మీటింగ్స్. రాష్ట్రంలో మిగిలిన 13 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించే ఛాన్స్. 100 రోజుల పాలనపై హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా 13 స్థానాలకు ఎంపీలను లిస్ట్ విడుదల చేయడంలో కసరత్తు చేస్తున్నారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళతో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అంటూ వార్త ఇది. 100 రోజుల పాలన పైన సమగ్రమైనటువంటి రిపోర్ట్ ని హైకమాండ్ కి అందించినట్టు వార్త ఇది. 3వ పేజీలోని వార్త. ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రపటంలో చూడొచ్చు మనం. నేడు సిడబ్ల్యూసి మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్త. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం. ఆర్ఎస్ ప్రవీణ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి పాలన నచ్చగానే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బీఎస్పీ పార్టీ నుంచి కేసీఆర్ కి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని తీసుకొస్తానని చిట్ట చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ వెళ్లి కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో చెప్పుకున్నట్టు ఎలక్షన్ల కంటే ముందే మీరిద్దరు ములాఖాత్ అయినట్టు ప్రజలు అనుకుంటున్నారు సార్. దళితులను మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ దళిత సమాజం అనుకుంటున్నారు సార్. కేవలం తన స్వలాభం కోసం తన మాట్లాడినటువంటి మాటల్లో కూడా నేను నా స్వలాభం కోసం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేవాడిని, నేను బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వస్తున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిటించారు. అయితే వాస్తవానికి కేసీఆర్ ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందే వీళ్ళిద్దరి కలయిక ఉందని కొందరు రాజకీయ నాయకులు ఆ తర్వాత రాజకీయం తెలిసినటువంటి ఉద్దండులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రజలు గమనిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు మీ స్వలాభం కోసం వస్తున్నారా లేదా ప్రజల కోసం వస్తున్నారా అనే సమాధానం నిన్న మీరు చెప్పారు. కానీ అది సరైన సమాధానం కాదంటూ దళిత సమాజం అనుకుంటుంది. ఆప్ నేతలకు కవిత ద్వారా ₹100 కోట్లు ముడుపులు. అందుకు బదులుగా లిక్కర్ స్కామ్ లో భారీ దోపిడీకి స్కెచ్. కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు. సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కల్పించారు, వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ 2వ పేజీలో మాట ఇది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కవితమ్మ ఢిల్లీ సర్కార్కి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి చుట్టూ కూడా ఒక వలయం లాగా ఏర్పడి ఈ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత మనీష్ సిసోడియా వీళ్ళందరికి పూసుకుంటూ వెళ్ళింది. మొత్తం మీద ఢిల్లీ సర్కార్ లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా దీంట్లో బలి చేశారు అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. 2వ రోజు 2 గంటలు లిక్కర్ పాలసీ కేసుల్లో కవితను విచారించిన ఈడీ. పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా. మొత్తం మీద కవితక్క గారు ఏం చేసిరంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన లీడర్ ఏదైతే కవితక్క ఉన్నారో మొత్తం ఢిల్లీ రాజకీయాలను కూడా ఆగమాగం పట్టించిర్రు. వారిపైనే నిన్న 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిర్రు. దీని యొక్క లిక్కర్ స్కీమ్ యొక్క పాలసీలు ఏంటి, ఈ పాలసీలో ఎవరెవరు ఉన్నారు, దీని యొక్క పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు అని నిన్న మొత్తం మీద ఈడీ మంచి గట్టి సమాచారమే తీసుకున్నట్టు 2వ పేజీలోని వార్త. నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్. దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ
నీరుడు రీట్ పిటిషన్ దాఖలు. అంటే తన పైన బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ రీట్ పిటిషన్ దాఖలు చేసింది అంటూ వార్త. ఏం తప్పు చేయనప్పుడు, ఏం చేయనప్పుడు కవితక్క మీ పైన బలవంతంగా ఎందుకు రుద్దుతారు, ఎందుకు కేసులు పెడతారు అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. 6 రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు, బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు. గుజరాత్, బీహార్, యూపీ, హిమాచల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు. ఖాళీల భర్తీకి అధికారుల షార్ట్ లిస్ట్ పంపించాలని సూచన. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ట్రాన్స్ఫర్. వివేక్ సహాయ్ ను డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రకటన. మిజోరం, మహారాష్ట్రను పలువురు అధికారుల తొలగింపు అంటూ వార్త. మొత్తం మీద 6 రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు వేసింది అంటూ వార్త ఇది. గుజరాత్, బీహారు, యూపీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ హాలిడేస్ లోనే రోడ్ షోలు, ముందస్తు అనుమతి తప్పనిసరి. మొత్తం మీద రోడ్ షోలు కనుక చేస్తే హాలిడేస్ లలో అనుమతి తప్పనిసరి తీసుకోవాలి అంటూ వార్త ఇది. 4వ పేజీలోని వార్త. ఎస్ఐబిలో ప్రణీత్ రావు ప్రైవేట్ నెట్వర్క్ అంటూ 4వ పేజీలోని వార్త. అక్కడి లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్ అంటూ వార్త. రష్యా అధ్యక్షుడుగా మళ్ళీ పుతిన్ అంటూ 9వ పేజీలోని వార్త. అప్పు కింద వెట్టి చాకిరి అంటూ 8వ పేజీలోని వార్త. మనుమడికి రూపాయలు 240 కోట్ల షేర్లు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. బహుజనమై గెలుద్దాం. నిన్న కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేరడం జరిగింది. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది సచ్చిన పాముతో సమానం. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మభ్యపెట్టో, నయానిచ్చో, భయానిచ్చో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం ఇది. మొత్తం మీద వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆ తర్వాత కేసీఆర్ వీళ్ళిద్దరి ములాఖాత్ దోస్తానా ముందు నుంచే ఉందని వార్తలు కూడైగూసినాయి. అయినా ఎలక్షన్ల అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం అట్టడుగు స్థాయికి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ లేసే ప్రసక్తే లేదు. కాబట్టి కొంతమంది గట్టి లీడర్లని, కొంతమంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్లని చింతన చేసుకుంటే మళ్ళీ సానుభూతి వస్తుంది ప్రజల్లో. మళ్ళీ ఒక కొత్త బీఆర్ఎస్ పార్టీకి మరి కొత్త కళ వస్తుంది అన్నట్టు కేసీఆర్ గారు మొత్తం మీద తన రాజకీయ మార్క్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం సారు. నువ్వు చెప్తే 14 సంవత్సరాల నీ ఉద్యమంలో నీ మాటలు విని తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాట్లాడుతున్నారంటే చెవులు కోసుకొని మరి వినేవాళ్ళు. కానీ అదే నువ్వు 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు గాని, ఆ తర్వాత ఉద్యోగులకు గాని, ఆ తర్వాత చాలా మందికి నష్టాలు జరిగినాయి. కాబట్టి తెలంగాణ సమాజం నిన్ను చీల్చి చెండాడింది. ఓట్ల ద్వారా తెలంగాణ ప్రజల చైతన్యాన్ని చూయించుకున్నారు, తన మార్క్ ని చూయించుకున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజల ముందల నీ నక్క చిత్తుల ఏషాలు నడవయి అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది సార్. రేవంత్ వార్నింగులు బంద్ చేయి అంటూ వార్త ఇది. మొత్తం మీద మొన్న 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినాము అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. 100 రోజుల పాలన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. దానికి స్పందించిన కొందరు రాజకీయ నాయకులు, ఉద్దండులు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా బీఎస్పీ పార్టీ నుంచి వచ్చిన లీడర్లు కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఇది ఇస్తా అంటే అది ఇస్తా అంటే మేము రాలేదు, మేము చేయలేదు, అలాంటి వాళ్ళం, మేము దేనికోసం వచ్చానంటే దేనికోసము, పదవుల కోసం కాదు, మరి దేనికోసం కాదు అనంటే ఇప్పుడు నువ్వు బీఎస్పీ పార్టీలో చేరింది మరి దేనికోసమో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్. వాళ్ళకి సమాధానాలు చెప్పండి. దానంపై అనర్హత వేటు వేయాలి అంటూ నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు వెళ్ళి కలవడం జరిగింది. పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ను వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడిర్రు. ఇప్పుడు కూడా అదే జరిగింది. పత్తర్ కా మార్ ఈట్స్ జవాబ్ అంటే రాయితో కొట్టిదానికి సమాధానం ఇటుకతోని కొడతారు అంటూ వార్త ఇది. ఎలాంటి వాళ్ళకి అలాంటి శాస్తే జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు ఆపినా ఆగరు, నేనాపినా ఆగరు, మీరాపినా ఆగరు, ఎవరు ఆపినా ఆగరు. గోడ దుంకేటోడు ఎట్లాగూ గోడ దుంకుతాడు. అదే మీరు మంచి పనులు చేస్తుంటే, అదే ప్రజలకు మీరు మేలు చేస్తుంటే మీ ప్రభుత్వమే వచ్చేది. మీరు కరెక్ట్ గా చేయలేకనే రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. బోరు కోసం ఊరు విరాళం అంటూ వార్త. సాగర్ పై ఆంక్షలు, విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారానికి ఒక రోజే అంటూ వార్త ఇది. రాళ్ల వాన బీభత్సం అంటూ 10వ పేజీలోని వార్త. తెలంగాణకు ఎల్లో అలర్ట్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది కూడా. 85 ఏళ్లు దాటితే ఇంటి నుంచి ఓటు, ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు అవకాశం. 85 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఇంటి నుంచే ఓటు వేయొచ్చు అంటూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 22వ తారీఖు నుంచి దరఖాస్తు అవకాశం అంటూ వార్త ఇది మొత్తం మీద. ఇది 12వ పేజీలోని వార్త. బెంగాల్ డీజీపీపై ఈసీ వేటు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఆటో నడవక పూట గడవక 11వ పేజీలోని వార్త ఇది. కరెంట్ కాటుకు రైతు బలి అంటూ 10వ పేజీలోని వార్త. ఈడీది ముమ్మాటికి కోర్టు ధిక్కారనే, ఈడీది ముమ్మాటికి కోర్టు ధిక్కారనే అంటూ 2వ పేజీలోని వార్త ఇది. గవర్నర్ తమిళసై రాజీనామా అంటూ 11వ పేజీలోని వార్త. రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతినే అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కుక్కల్లో విస్తరిస్తున్న పార్వో వైరస్ అంటూ 9వ పేజీలోని వార్త. తొలి రోజే 3 ఇన్వెస్టిగేటర్లపై వేటు అంటూ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికకి కేసీఆర్ ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోటోనే మెయిన్ గా వేసి మిగతా అన్ని క్యాజువల్ గా రోజేసే వార్తలే వేయడం జరుగుతుంది. దీంట్లో కొత్తగా ఏం వార్తలు దీంట్లో లేవు. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది, రెండోది దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని. ఈ రెండే కొత్తగా ఉన్నాయి. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ గా వేసే వార్తలు మాత్రమే వేస్తూ నమస్తే తెలంగాణ పత్రిక కాలం గడుపుకుంటుంది. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.